నమస్తే. వేదాలు మన సనాతన సంస్కృతికి మూల స్తంభాలై ఈ వేదాలు. సనాతన సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా వేదాల నుంచే మనం నేర్చుకొని పాటించడం జరుగుతుంది. ఈ వేదాల్ని మొదట వేదవ్యాస మహర్షి రచించినట్లు అందరికీ తెలిసిన విషయమే. రచించిన తర్వాత వేదవ్యాస మహర్షి తన శిష్యులకి బోధించడం జరిగింది. అలా వేదవ్యాస మహర్షి రచించిన వేదాలను వారి శిష్యులు మనకి అర్థమయ్యే భాషలోకి అనువదించారు. అలా 4 వేదాల్ని, మొదట 3 వేదాల్ని ఆర్యులు మనకి అర్థమయ్యే భాషలోకి అనువదించగా ఆ 3 వేదాల్ని త్రయి అని పిలవడం జరుగుతుంది. మిగిలిన ఆ ఒక్క 4వ వేదాన్ని మాత్రము అనార్యులు రచించినట్లు ఒక కథనం ఉంది. ఇక ఆ 4 వేదాల పేర్లేంటో తెలుసుకుందామా? మొదటి వేదం ఋగ్వేదం, రెండో వేదం యజుర్వేదం, మూడో వేదం సామవేదం, ఇక 4వ వేదం అథర్వణ వేదం. ఈ ఋగ్వేదం విషయానికి వస్తే, ఈ ఋగ్వేదం అనేది అతి ప్రాచీనమైన వేదం. వేద సంస్కృతికి, వేద సాహిత్యాలన్నిటికీ మూలమైన వేదం కూడా ఈ ఋగ్వేదమే. ఈ ఋగ్వేదాన్ని వేదవ్యాస మహర్షి శిష్యుడైన పైల మహర్షి రచించారు. అంటే మనకు అర్థమయ్యే భాషలో అనువదించారు. అతి ప్రాచీనమైన వేద గ్రంథం అని ముందే చెప్పుకున్నాం కదా. ఇది క్రీస్తు పూర్వం 600 నుంచి 2500 సంవత్సరాల మధ్య రచించబడినట్లు రాధాకృష్ణన్ అనే చరిత్రకారుడి అభిప్రాయం. కాదు, దీన్ని క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్య రచించారు అని చెప్పి మ్యాక్స్ ముల్లర్ అనే ఒక ఆంగ్లేయ చరిత్రకారుడి అభిప్రాయం. ఈ మ్యాక్స్ ముల్లరే ఈ ఋగ్వేదాన్ని ఆంగ్ల భాషలోకి కూడా అనువదించాడు. ఈ ఋగ్వేదంలో మరొక విశేషత కూడా ఉంది. దేవనది అని పిలువబడే సరస్వతి నదికి సంబంధించిన విశేషత కూడా, సరస్వతి నది ఎక్కడ ప్రవహించింది, సరస్వతి నది గురించిన పూర్తి వివరాలు కూడా ఈ ఋగ్వేదంలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి సరస్వతి నది అనేది లేదు, అందుకే దాన్ని దేవనది అని పిలవడం జరుగుతుంది. ఇక అప్పట్లో వర్ణ వ్యవస్థకి సంబంధించిన విషయాలు కూడా ఈ ఋగ్వేదంలో మనకి స్పష్టంగా వివరించడం జరిగింది. చాతుర్వర్ణాలు అని మనం ఇప్పుడు పిలుస్తున్నాం కదా. మొట్టమొదటిసారి వర్ణ వ్యవస్థ ఎలా వచ్చింది అనే దాని గురించి వివరణ కూడా ఈ ఋగ్వేదంలోనే ఉన్నది. ఇక తర్వాత గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం సంబంధించి గాయత్రి మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలి, దాన్ని ఎలా రచించారు, గాయత్రి మంత్రం అనేది ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం పూజలో గాయత్రి మంత్రాన్ని ఖచ్చితంగా ఉచ్చరిస్తూ, గాయత్రి మంత్రాన్ని పలుకుతూనే పూజలు చేస్తాం. గాయత్రి మంత్రం ద్వారా ఎంత గొప్ప సిద్ధి వస్తుందో, గాయత్రి మంత్రం ద్వారా మనం ఏది అనుకుంటే అది జరిగిపోతుంది అని మనకు తెలిసిందే. మొట్టమొదటిసారి గాయత్రి మంత్రం ప్రస్తావన కూడా ఈ ఋగ్వేదంలోనే ఉంది. ఇక భారతదేశానికి భరతఖండం అనే పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి వివరణ కూడా ఈ ఋగ్వేదంలోనే ఉంది. భరత తెగ అనే ఒక తెగ వల్ల భారతదేశానికి భరతఖండం అని పేరు వచ్చినట్లు దీంట్లో చెప్పడం జరిగింది. ఇది ఋగ్వేదం గురించిన వివరణ. ఇక తర్వాతి వేదం యజుర్వేదం. ఈ యజుర్వేదాన్ని కూడా వేదవ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడే రచించాడు. ఈ యజుర్వేదంలో మొత్తం 183 శ్లోకాలు ఉన్నాయి. యజుర్వేదం అనేది మామూలు మానవులకి సంబంధించిన జ్ఞానం అనేది ఇందులో అధికంగా ఏమీ ఉండదు. యజుర్వేదము రాజులకి సంబంధించిన జ్ఞానాన్ని అధికంగా చెప్తుంది. అంటే యుద్ధ విద్యల గురించి, యజ్ఞయాగాల గురించి ఈ యజుర్వేదంలో వివరించడం జరుగుతుంది. యుద్ధ విద్యలు, ధనుర్విద్య ఎలా నేర్చుకోవాలి, శబ్దభేది విద్య ఎలా నేర్చుకోవాలి. ఇక యజ్ఞయాగాల విషయానికి వస్తే వాజపేయి యాగం, రాజసూయ యాగం, పుత్రకామేష్టి యాగం, ఇలా అనేక యాగాల గురించిన పూర్తి వివరణ కూడా దీంట్లోనే ఉంది, యజుర్వేదంలోనే ఉంది. యజుర్వేదం ముందే చెప్పుకున్నాం కదా, పూర్తిగా రాజులకి సంబంధించిన జ్ఞానం, అంటే క్షత్రియులకు సంబంధించిన జ్ఞానం మాత్రమే ఈ యజుర్వేదంలో ఉంది. ఇది యజుర్వేదానికి సంబంధించిన వివరణ. ఇక మూడోది సామవేదం. సామవేదం అంటే మీకు అర్థమైందని అనుకుంటాను. సామవేదం అనేది పూర్తిగా సంగీత సాహిత్యాలకి సంబంధించిన వేదం. ఈ వేదాన్ని రచించింది జైమిని. ఈ జైమినికి సంబంధించి నార్త్ సైడ్ ఒకటి ఉంది. జైమిని భారతాన్ని నార్త్ వాళ్ళు బాగా ఫాలో చేస్తారు. జైమిని భారతాన్నే వాళ్ళు వినడం జరుగుతుంది, దాన్నే వాళ్ళు నమ్మడం జరుగుతుంది. అతడే ఇక్కడ సామవేదాన్ని కూడా రచించడం జరిగింది. అంటే రచించడం కాదు, అనువదించడం జరిగింది, సంకలనం చేయడం జరిగింది. ఇక ఈ సామవేదంలో మొత్తం 1063 శ్లోకాలు ఉంటాయి. అందులో 99 శ్లోకాలు తప్ప మిగతా మొత్తం శ్లోకాలు కూడా ఆది వేదమైన ఋగ్వేదం నుంచి తీసుకోవడం జరిగింది. ఇందులో ఏముంటుందంటే ఆ శ్లోకాల్ని రాగబద్ధంగా ఎలా పలకాలి, ఎలా దానికి సంబంధించి పూర్తి సరిగమలకు సంబంధించిన పూర్తి వివరణ,
ఒక పాట ఇప్పుడు రాగం, తానం, పల్లవి అనేది మనం తెలుసుకొని ఇప్పుడు పాడుతున్నాం. దానికి సంబంధించిన వివరణ కూడా సామవేదంలోనే ఉంది. దీంట్లో మొత్తం 1875 గీతాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సామవేదం పూర్తిగా సంగీతానికి, భారతీయ సంగీతానికి సంబంధించిన పూర్తి చరిత్ర కూడా ఈ సామవేదంలోనే ఉంటుంది. సామవేదం మొట్టమొదటిసారి సంగీతానికి సంబంధించిన ఒక వివరణ ఇస్తుంది. సామవేదం పూర్తిగా సంగీతానికి సంబంధించిన వేదమే. ఇక చివరగా అథర్వణ వేదం. ఈ అథర్వణ వేదాన్ని మొట్టమొదటిసారి ఇది వేదం అని చెప్పి ఎవరు అంగీకరించలేదు. మొట్టమొదటిసారి మూడు వేదాలు ఉన్నాయని, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మాత్రమే ఉన్నాయని చెప్పి అథర్వణ వేదం అనేది లేనే లేదని చెప్పి ప్రజలెవరు నమ్మలేదు. కానీ రానున్న కాలంలో అథర్వణ వేదాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం అనేది జరిగింది. ఈ అథర్వణ వేదాన్ని రచించింది సుమంతుడు. ఈ సుమంతుడు కూడా వేదవ్యాస మహర్షి శిష్యుడే. ఎందుకు దీన్ని అంగీకరించలేదు అథర్వణ వేదాన్ని అంటే, దీంట్లో బ్లాక్ మ్యాజిక్కి సంబంధించిన వివరణ ఉంటుంది. అంటే శాతబడులు ఎట్లా చేయాలి, భూత ప్రేతాలకి సంబంధించి వాటిని ఆవాహన ఎలా చేసుకోవాలి, ఏ మంత్రం చదివితే ఏ భూత ప్రేతాలు అనేవి ఆవాహన అవుతాయి, శక్తి దేవతలకి సంబంధించిన పూజలు ఎలా చేయాలి, అంటే దశమహావిద్యలకు సంబంధించిన పూజలు కూడా ఈ అథర్వణ వేదంలోనే ఉంటాయి. ఈ అథర్వణ వేద పండిట్లే దశమహావిద్యలకు సంబంధించిన పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇక మంత్రతంత్ర యంత్రశక్తికి సంబంధించి వాటిని ఎలా ఉచ్చరించాలి అనేవి కూడా ఈ అథర్వణ వేదంలోనే ఉన్నాయి. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది నాగబంధం. నాగబంధానికి గరుడబంధం ఎలా వేయాలనే వివరణ కూడా ఈ అథర్వణ వేదంలోనే ఉంటుంది. దీంట్లో మొత్తం 711 శ్లోకాలు ఉన్నాయి. ఇక మొట్టమొదటిసారి మన ప్రతి ఒక్కరికి సంబంధించి, ప్రతి ఒక్క ఇంటి పేరుకు సంబంధించి గోత్రం పేరు కూడా ఉంటుంది. అది కూడా బాగా ప్రాచుర్యంలో కూడా ఉంటుంది. దాన్ని మొట్టమొదటిసారి గోత్రనామాలు ఎలా వచ్చాయనే వివరణ కూడా ఈ అథర్వణ వేదంలోనే ఉంటుంది. మంత్రతంత్ర యంత్రశక్తులకి, శాతబడులకి సంబంధించిన వేదం అయినప్పటికీ దీంట్లో మరొక విశేషత కూడా ఉంది. ఇప్పుడు మనం ఆయుర్వేదానికి సంబంధించిన వివరణ కూడా ఈ అథర్వణ వేదమే మొట్టమొదటిసారిగా వివరించడం జరిగింది. ఇది 4 వేదాలకి సంబంధించిన పూర్తి వివరణ. నమస్తే.